ఒక గురువు జీవితాన్ని ఎలా మార్చాలో మాత్రమే చెప్పరు, జీవితాన్నే మారుస్తారు. ఒక గురువు జ్ఞానాన్ని బోధించరు, ఆ జ్ఞానాన్ని అనుభవంగా వికసింపచేస్తారు. శక్తిపాతం ద్వారా, ధ్యాన సాధన ద్వారా, కల్పతరువు ద్వారా లక్షలాది మంది జీవితాల్లో ఒక కొత్త చైతన్యాన్ని మేల్కొలిపిన మోక్ష గురు శ్రీ జీవేశ్వర యోగి గురుదేవుల 40వ దివ్య జన్మదిన సందర్భంగా కృతజ్ఞతతో నేనెవరు అని ఆలోచించి ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేస్తున్న నాకు నేను ఆత్మస్వరూపాన్ని అని తెలిసేలా చేసి నేను ఆత్మని అని ప్రాక్టికల్ చూపించారనమాట. ఆ శివుడే నాకు సాక్షాత్ గురుగారి ఒక రూపంలో నాకు జ్ఞానబోధన చేశారు. 15 years నుంచి నా డిస్క్ ప్రాబ్లము, ఇంకోటి చెయ్యి అసలు లేసేది కాదు, చాలా పెయిన్ ఉండేది. ఆ పెయిన్ కి నేను తిరిగని హాస్పిటల్స్ లేవు, వేసుకున్న మందులు లేవు. అలాంటిది నేను ఎప్పుడైతే ఈ సాధన స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి నాకు డిస్క్ పెయిన్ కానీ చెయ్యి నొప్పి కానీ ఉండేనా అనే స్థితికి నేను వెళ్ళిపోయినా. బుద్ధుడికి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే అయిందో నాకైతే తెలియదు, కానీ నాకైతే 5 days, నాకు ఎప్పుడు కూడా 10 నిమిషాలు మ్యాక్స్. అటువంటిది నేను 2 hours కంటిన్యూగా కూర్చొని కేవలం ఎస్కేఎస్ లోనే చేయడం జరుగుతుంది. ఐ స్వేర్ ఆన్ మై మదర్, దిస్ ఈస్ ద ట్రూత్ వాట్ ఐఎమ్ టాకింగ్ టు యూ. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే మనకి ఈ యొక్క అవకాశం దొరుకుతుంది. అది మాత్రం నిత్య సత్య యథార్థ వాస్తవం. I checked in the YouTube, is there a guru, he makes a Kundalini or something, because I feel something that my Kundalini is a little bit awakened, and I thought I must find a leader that can help me, and I Googled and immediately I find Guru Deva. నాకు ఎవరైతే శక్తిపాతం ఇచ్చారో వాళ్ళు నాకు నార్మల్ పర్సన్ కాదు, డెఫినెట్లీ ఒక డివైన్ బీయింగ్ వచ్చి నాకు శక్తిని ప్రసాదించారు అనే విషయం నాకు అర్థమైంది. అసలు మైగ్రేన్ ఫ్రీ డే నేను చూస్తాను అనుకోలేదు, అలాంటి మైగ్రేన్ ఫ్రీ లైఫ్ ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. Chakra is not imagination, it's a real thing. In 5.1 we are able to experience the sensations of each chakra. I felt a gentle shock on the third eye, like zoom, and then there is a 1,000 petal lotus open up, unfolding like this. After this meditation I was still in very deep peace. ఇప్పుడు ఇంతమంది శివుడు దేవుడు అని అంటుంటే చిన్నగా ఉన్నప్పుడు ఆయన నన్ను ఇక్కడ పడుకోబెట్టుకోవడం, భుజాలపైన ఎక్కించుకొని తిప్పడం, అన్నీ ఒక దేవుడి పైన నేను ఎక్కి తిరిగిన నా అదృష్టం ఎంత అన్నట్టు అనిపిస్తుంది. కల్పతరు చేసి కళ్ళు తెరిస్తే చాలు, అసలు పెయిన్ ఉండే నా ఇంతసేపు నాకు పెయిన్ ఉందా అన్న ఫీలింగ్ లో ఉంటున్నాం. టుడే బ్రహ్మరంధ్రం యాక్టివేట్, అసలు ఆన్లైన్ లో ఎలా యాక్టివేట్ చేస్తారు? సుషుమ్నా నాడి యాక్టివేట్ ఆన్లైన్ లో ఎలా? 2 months బ్యాక్ నాకేమైందంటే PCOD సిస్ట్ ఫామ్ అయ్యాయి. 2 ovaries లో 3 centimeters, అంటే నిమ్మకాయ సైజ్ లో. మా ఫ్రెండ్ ఉంటాను నా కోసం కల్పతరు చేసింది. వితిన్ 1 month నేను మళ్ళీ చెకప్ కి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా తగ్గిపోయిందని చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా ఆ రమణుడే ఈ జీవేశ్వరుడు అనుకుంటున్నాను. ఈ రోజు వేల మంది ఉన్నారు, రేపొద్దున లక్షల మంది కావచ్చు, రేపొద్దున కోట్ల మంది కావచ్చు. మీరు భూమి నుంచి దివికి వచ్చిన భగవంతుడు. గురూజీ ప్రతిదీ సైంటిఫిక్ గా మెథడ్స్ టెక్నిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతిదీ లాజిక్ సైంటిఫిక్ గా ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ కూడా డల్ అవ్వలేదు. నాకు యాక్సిడెంట్ అయింది అని భయం లేదు. ఇప్పటికి 40 minutes అయిపోయింది, ఎవరు తీసుకెళ్ళట్లే. ఇన్స్టెంట్ గా ఇక ఫోర్హెడ్ మీద చేయి పెట్టేసుకున్నా. గురుదేవా నా బ్లడ్ ఫ్లో అయితే ఆగాలి, కొంచెం పెయిన్ కనిపిస్తుంది గురుదేవా, కొంచెం తట్టుకోవడానికి నాకు శక్తినివ్వండి అన్న. వితిన్ 10 seconds లో బ్లడ్ ఫ్లో ఆగిపోయింది అండ్ పెయిన్ కూడా రాలేదు. అంటారు కదా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అని చెప్పేసి, సో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం నా ఎక్స్పీరియన్స్ ఇది. ఆల్మోస్ట్ 1.5 year నుంచి నేను జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నాను. అది ఫ్రెషర్ గా ఎక్కడికి వెళ్ళినా నాకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలి, ఫ్రెషర్స్ కి వేకెన్సీస్ లేవు అని చెప్పేసి చెప్తున్నారు. మెయిల్స్ చేసినా నాకు రెస్పాన్స్ లేదు. సో గురువు గారిని తెచ్చుకొని కల్పతరు చేసుకుంటున్నాను. మీరు నమ్మరు, నాకు వితిన్ 1 hour లో 5 calls వచ్చాయి. అది కూడా డిఫరెంట్ కంపెనీస్ నుంచి. సో ఐఎమ్ సో హ్యాపీ. సాక్షాత్
తర్వాత శివుడు రూపంలో ఉన్న మా గురువు గారు దర్శనం ఇచ్చారండి. మళ్ళా నేను ఒకసారి ఇది నిజమా అబద్ధమా అని నన్ను నేను చెక్ చేసుకుంటే మొత్తం గూస్ బంప్స్ వచ్చినాయండి. ఈ రోజులలో జెన్యున్ పర్సన్స్ దొరకడమే కష్టం అంటే ఇప్పుడు మనకు ఒక జెన్యున్ గురువు మనకు దొరికినాడు. అది దొరకడం కూడా మనకు ఎన్నో జన్మల పుణ్యం. గురుగారు చెప్పే టెక్నిక్స్ పామరుల దగ్గర నుంచి పండితుల దాకా అన్ని లెవెల్ ఆఫ్ పీపుల్ కి అర్థమయ్యేటట్టు చాలా ఈజీగా సింపుల్ టెక్నిక్స్ అన్నమాట. ఆయన చెప్పడమే కాదు, సైంటిఫికల్ గా అండ్ ఆధ్యాత్మికంగా రెండు రకాలుగా ఆయన ప్రూవ్ చేసిందే కాకుండా మన చేత మాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు చేశారు. 2 years బ్యాక్ మా పాపకి స్కానింగ్ ద్వారా తన హార్ట్ లో 3 holes ఉన్నాయి. నేను మా వైఫ్ మల్టిపుల్ టైమ్స్ కలుపుతారు చేశాను. 1 year బ్యాక్ తర్వాత మళ్ళీ చెకప్ కు వెళ్ళినప్పుడు పెద్ద హోల్ ఉన్నది కాస్త బాగా చిన్న అయిపోయి హోల్స్ ఆర్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ సైజ్. థ్యాంక్ యూ గురుదేవ్. మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటాం కదా, నా జీవితంలో అయితే జీవేశ్వర యోగి పూర్వం జీవేశ్వర యోగి శకం అని చెప్పుకోవచ్చు. తలరాతను మార్చడం మనిషి వల్ల కాదండి, అది దేవుడి వల్ల మాత్రమే చేతనవుతుంది. మనకి ఎదురుగా కనిపిస్తున్న గురువు గారు మనిషి అయితే కాదండి, సాక్షాత్ శివయ్యే. 5th లెవెల్లో నన్ను బాగా ఇంపాక్ట్ చేసింది గురువు గారు చెప్పిన ఓపెన్ ఐ మెడిటేషన్ అన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఓపెన్ ఐ మెడిటేషన్ కూడా చేయొచ్చు అని నేర్చుకున్నాను. అండ్ దానివల్ల నా డే టు డే లైఫ్ లో ఏ సిచ్యువేషన్ అయినా ఏదైనా కానీ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాను అండ్ చాలా పీస్ఫుల్ గా ఉంది. 2023 మహాశివరాత్రికి వచ్చానమాట. వచ్చే ముందు నా వెయిట్ 105.5 kgs ఉండే అనమాట. సో గురువు గారు శక్తిపాతం ఇచ్చారు. నేను ఇంటికి వెళ్ళి నా వెయిట్ చూసుకున్నప్పుడు 100 kgs ఉండే. సో నేను కంప్లీట్గా షాక్ అయిపోయినా, కొన్ని గంటల్లో 5 kgs ఎలా తగ్గిపోయింది అని. స్టేజ్ మీద ఎవరు లేరు, ఒక జీన్స్ ప్యాంటు చెక్స్ షర్ట్ వేసుకున్న ఆయనే కడుతున్నారు, ఆయనే మైకు తెచ్చుకున్నారు, ఆయనే టేబుల్ తెచ్చుకున్నారు, ఆయనే కుర్చీ తెచ్చుకున్నారు. నేను ఇంకా ఊహిస్తున్నా గురువు అంటే వెనకాల ఒక 10 మంది శిష్యులు, ఆరెంజ్ రోబు, మెళ్ళో రుద్రాక్షలు, ఇట్లా ఇట్లా నడుచుకుంటూ ఎప్పుడు స్టేజ్కి రైట్ వైపే చూస్తున్నా మెట్లకు వస్తారని. ఎంత ఎవరు అకస్మాత్తుగా మీరు నమ్మరు, ఆయనే వచ్చి ఆయనే ఫోన్ మైక్ అన్ని సరి చేసుకొని ఫోన్ ముందన్న ఇది శివకుండలని యోగ సాధన అని మొదలు పెట్టామని సాక్షాత్ మా గురువు గారే ఆయనంతటా ఆయన అనౌన్స్ చేసుకున్నారు, ఆయనంతటా ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ అండ్ సింప్లిసిటీ ఆఫ్ అవర్ గురూజీ. 2023లో నాకు క్యాన్సర్ అటాక్ అయింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటి ఇంత సాఫ్ట్గా జరిగిపోతుంది, హ్యాపీగా, ఈ ట్విస్ట్ ఏంటి, ఇంత పెద్ద ట్విస్ట్ వచ్చేసింది నాకేంటి అనుకున్నా. ఇలా ఎందుకు జరిగిందని కొంచెం అలజడి వచ్చేసింది నాకు. అలజడి వచ్చేసిన తర్వాత నాకు గురుగారు చెప్పారు ఏంటంటే రానియండి నేనున్నా కదా అన్నారు. ఆ ఒక్క వర్డ్ నాకు క్యాన్సర్ వచ్చింది అనేది మర్చిపోయినా, నేను ట్రీట్మెంట్ తీసుకుంటానని మర్చిపోయినా. ప్రజెంట్ నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే మా గురుగారు ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను, నాకేం లేదు. మా ఫ్యామిలీని తీసుకుని గుంటూరు వెళ్తా ఉన్నానండి. వెళ్తుంటే ఆ రోజు వెళ్ళేటప్పుడు షీల్డ్ వేసుకుని వెళ్ళానండి. ఆ కార్ యాక్సిడెంట్ జరగాల్సి ఉండే, జస్ట్ ఆ మిర్రర్ కి ఇదైపోయి ఏమి డ్యామేజ్ కాకుండా నాకు కానీ ఫ్యామిలీ కానీ ఎవరికి ఏమి కాకుండా సేఫ్ గా వచ్చేసామండి. అంతా గురువు గారిదే. 2017లో నాకు సెకండ్ డెలివరీ తర్వాత వైటమిన్ డి డెఫిషియన్సీ ఫుల్ ఉండింది. తల భాగంలో ఫుల్ నరాలు బాగా లాగేస్తున్నట్టు, ఏదో టెన్షన్ గా అందరిపైన చిరాకు, పిల్లల్ని ఎప్పుడు తిట్టడం, అలా ఎక్కువ టెన్షన్ గా ఉండేది. ఈ డిసీజ్ వల్ల జాబ్ కూడా మానేశాను. SKS లో జాయిన్ అయినప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేసినప్పుడు లెవెల్ 1 to 4 అసలు వైటమిన్ డి డెఫిషియన్సీ ఎలా మాయమైందో తెలియదు. అసలు నాకు మెరాకిల్ అంటే మెరాకిల్. చాలా మంది గురువులు చెప్తూ ఉంటారు, శక్తి అనేది ఒక గురువు కొంతమందికి ఇవ్వగలుగుతాడు, కానీ వేలాది మందికి శక్తిని ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. సాక్షాత్ కాశీ విశ్వనాథుడే మా గురువు గారు. శక్తిపాతం రోజు గురువు గారు తలపై చేపెట్టగానే నిజంగా చెప్తున్నా, మా అమ్మ హ్యాండ్ చేయి మీద పెడితే ఎట్లా ఉంటుందో అదే ఫీల్. చెప్తే ఎవరు నమ్మరు అని నాకే తెలుసు. మా అమ్మ తల మీద చేపెట్టి ఓదార్పిస్తున్నట్టు, ధైర్యంగా ఇచ్చినట్టు అనిపించింది. ఇంకా చాలు, ఇంతకంటే నాకు ఇంకేమీ వద్దు. ఇంకా లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలి అంతే. ఛానల్లో గురువు గారి వీడియోస్ కొంటున్నాను. ఈ వీడియోస్ చూసి నేను ఇది ఎడిటింగ్ ఏమో అని అనుకున్నాను. అలా అనుకోవడానికి కారణం ఏంటంటే ప్రీవియస్ నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ కానీ నాకు అలా ఇది ఎడిటింగ్ అని అనిపించింది. సో తర్వాత లెవెల్ 1 కంప్లీట్ అయిపోయినాక ఓకే నేను ఇలా అనుకున్నాను, ఇది నాదే తప్పు అని చెప్పి నేను రియలైజ్ అయిపోయాను. ఫైనాన్షియల్ గా నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఓ గురుదేవా నన్ను రక్షించు, నాకు ఇంత డబ్బులు కావాలి, అర్జెంట్ గా ఎమర్జెన్సీ కావాలంటే ఇంకా ఒక 3 days 5 days లో 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అట్లా నాకు ఏదో ఒక రూపంలో సమకూర్చడం జరుగుతుంది. ప్రతి ఒక్క మనిషి తాపత్రయపడేది హ్యాపీనెస్ గురించే. అసలు రియల్ హ్యాపీనెస్ మన లోపలనే ఉందని గురుదేవ్ గారు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేశారు. ఇలాంటి విద్య, ఇలాంటి కోర్సు నాకు తెలిసి వరల్డ్ లో ఇంకెవరు చెప్పదండి. ఆ మహాశివుడే పూనుకొని మనందరికీ చెప్తున్నాడండి. ఇలాంటి కోర్సులో వచ్చి ఇక్కడ రావడం ఎన్నో జన్మల పుణ్యం చేస్తున్నాను. గురువు గారికి మళ్ళీ నా శతకోటి నమస్కారాలు. ఆయన కల్పతరు
హీలింగ్ టెక్నిక్ను చేయటం మొదలుపెట్టారు. ఆయన చేస్తుంటా ఉంటే తల నుంచి పాదాల వరకు ఏదో శక్తి నన్ను స్కాన్ చేస్తున్నట్టు అనిపించింది. ఆ శక్తి శరీరం గుండా ప్రవహిస్తూ నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ ఆగి దాన్ని పూర్తిగా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు అనిపించింది. గురుదేవాని నేను గురుదేవ కాదు శివయ్యగా భావించి మాత్రమే నా సాధన చేస్తూ ఉంటాను. నా పిల్లలకి కూడా ఆయన గురుదేవ కాదు శివయ్య అని చెప్తూ ఉంటాను. మాకు తెలియకుండానే సాధన కంప్లీట్ చేసేది. కోర్సు ఎప్పుడైపోయింది, ఎలా అయిపోయింది ఎవరికి తెలియదు. అసలు దీన్ని చెప్పడానికి కానీ వర్ణించడానికి కానీ మాటలు లేవు. ఇది ఒక అద్భుతమైన ఫీలింగ్, దీన్ని అనుభవించాలంటే. ఇలాంటి గురువు ఒక తండ్రి స్థానంలో ఉండి ఈ పని చేస్తానంటే నువ్వు చెయ్యి, అది ఎలా కాదో నేను చూస్తాను అన్న ధైర్యం ఎవరు చెప్పగలరు. అలాగే నువ్వు ఈ సాధన చెయ్యి, నీ అనారోగ్యం ఎలా వస్తుందో నేను చూస్తాను అన్న ధైర్యం, అన్న సంకల్పం, అంత హ్యాపీనెస్ ఎవరిస్తారు? నిజంగా ఇలాంటి అనుభవాలని, ఇలాంటి మంచి జీవితాన్ని నేనేంటో నేను తెలుసుకోగల జ్ఞానం, నాకు బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించినందుకు జీవేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అందరూ నేనే దేవుణ్ణి అని చెప్తారు, బట్ జీవేశ్వర గురువు గారు ఒక్కరు మాత్రమే ఐఎమ్ నాట్ ద గాడ్, యు ఆర్ గాడ్, గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, ఎక్స్పీరియన్స్ దాట్ టు అని మొదటిసారిగా చెప్పింది. అది ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని చేపించింది కూడా గురువు గారే. దేవుడైనా పిలిస్తే పలుకుతాడో లేదో గాని శ్రీ జీవేశ్వర గురు గారు మాత్రం కోరుకుంటే కొంగు బంగారం లాగా అందరి సమస్యలు తీర్చి అందరికి ఒక దేవుళ్లాగా ఉన్నారండి. గురువు గారు నా లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ పార్ట్ అంటే, హీఈస్ మై లైఫ్ అండ్ హీఈస్ ద టార్చ్ బేరర్, హీఈస్ మై గైడ్ అండ్ హీఈస్ ఎవ్రీథింగ్. మై గురుదేవ్ లైఫ్ హియర్ ఆల్ ద టైమ్. ఆత్మ విద్యని ఎవరండి నేర్పించేది? ఒక గురువు తను ప్రాక్టికల్ గా ఒక మెడిటేషన్ లో కూర్చోబెట్టి నువ్వు ఆత్మవి, ఇది శరీరము అని ఆ మెడిటేషన్ లో ఆత్మ సాక్షిగా చూస్తుందండి. నేను మెడిటేషన్ చేస్తుంటే ఎవరు నేర్పిస్తారు ఆ విద్యను మనకి? సాక్షాత్తు ఆ పరమశివుడే శ్రీ జీవేశ్వర యోగి గురువు రూపంలో వచ్చి ఇంతటి విద్యని అందించారు. గురువు గారికి మనం శరణాగతి గనక అయితే అన్ని గురువుగారే చూసేసుకుంటారు అంతే. జస్ట్ మనం గురువుగారి చేతిలో ఒక టూల్ అంతే, చేయాల్సిందంతా గురువుగారు చేసేస్తారు. ఆ నమ్మకంతో మనం ఉండాలి అంతే. మాయా అనే బురదలో కూరుకుపోయిన మా జీవితాలను ధ్యానం అనే నది ద్వారా జ్ఞానం అనే మహాసముద్రం వైపు మరల్చి సచ్చిదానందాన్ని పరిచయం చేస్తూ అనితర సాధ్యమైన మోక్ష మార్గాన్ని సులభతరంగా బోధిస్తున్న దక్షిణామూర్తి స్వరూపమైన మా గురువు గారి పాదాలకు 100,000 కోటి నమస్కారం. శివోహం. మా అంతరంగాన్ని మేల్కొలిపిన, మా జీవితాలను సాధన మార్గంలో నడిపించిన మోక్ష గురు శ్రీ జీవేశ్వర యోగి గురుదేవులకు అనంత కోటి కృతజ్ఞతాభివందనాలు. జై గురుదేవ్. శివోహం.